హలో నేను విశేషం ఆంధ్రప్రదేశ్లో లిక్కర్ స్కామ్. దీంట్లో రవాణా స్కామ్ ఒకటి ఉంది. దానికి హ్యాలో మార్క్స్ ఉన్నాయి. ఆ హ్యాలో మార్క్స్ తోటి రవాణా చేస్తూ ఉంటారు. అంటే జనరల్గా డిస్టిలరీస్ నుంచి షాపులకి వేయడానికి, లేదంటే డిస్టిలరీస్ని గోడౌన్కి పంపించడానికి ట్రాన్స్పోర్ట్ ఉంటుంది. ఈ ట్రాన్స్పోర్ట్ కాంట్రాక్ట్ని ఒక మాజీ మంత్రికి సంబంధించినటువంటి కుమారుడు తీసుకున్నాడు. దీంట్లో 400 కోట్ల రూపాయలు కుంభకోణం జరిగిందనేది ఇప్పుడు విచారణలో తేలినటువంటి అంశం. దీనికి కారకులు ఎవరంటే ఆ మాజీ మంత్రి కుమారుడు అని చెప్పి వాళ్ళకి నోటీసులు ఇచ్చి విచారణకు హాజరు కావాలని చెప్పారు. అక్కడ వాళ్ళ ఇంటికి వెళ్ళి ఆ ఇంటి గోడకి నోటీసులు అంటించారు సిఐడి వాళ్ళు. అయితే గోడకు అంటించినటువంటి నోటీసు మరి కొద్దిసేపటికే దాన్ని చించేశారని చెప్పి కూడా న్యూస్ వస్తుంది. గోడకు అంటించిన తర్వాత ఖచ్చితంగా పోలీసులు షూట్ చేస్తారు, అంటే అంటించినట్టు ఎవిడెన్స్ కోర్టుకు ప్రొడ్యూస్ చేయడానికి. దాని ప్రకారం ఏంటంటే ఖచ్చితంగా విచారణకు హాజరు కావాలి. కానీ విచారణకు హాజరు కాకుండా ఉండడానికి ఆ నోటీసుని చింపేశారు అనేది ఒకటి వినిపిస్తుంది. వాట్సాప్లో ఈ విచారణ రమ్మని చెప్పి నోటీస్ పంపించినా ఖచ్చితంగా అటెండ్ కావాలి. ఈ లిక్కర్ స్కామ్లో ఇదొక రవాణా ట్రాన్స్పోర్ట్ అనేది ఒక కుంభకోణం. యాక్చువల్గా లిక్కర్లో అనేక రకాలుగా గందరగోళంగా జరిగింది. ఒకటి లిక్కర్ స్కామ్, ఇది ధరల సంబంధించి డిజిటల్ పేమెంట్స్ కాకుండా కరెన్సీని తీసుకోవడం అనేది ఒకటి. అసలు లిక్కర్ స్కామ్లో దాదాపు 3,500 కోట్ల రూపాయలు అది బయటపడినటువంటి అంశం. అది కాకుండా ఇప్పుడు రవాణాలో 500 కోట్ల రూపాయలు, 400 నుంచి 500 కోట్ల రూపాయలు రవాణాలో ఉందని చెప్పి ఇప్పుడు పోలీసులు అనుమానిస్తున్నారు. ఆ మేరకు మాజీ మంత్రి కుమారుడికి నోటీసులు కూడా ఇచ్చారు. ఇంకోటి ఏంటి, లిక్కర్ బాటిల్స్ మీద హ్యాలో మార్క్ వేస్తారు. ఈ హ్యాలో మార్క్ కుంభకోణం ఇంకోటి, ఇదొక కుంభకోణం. ఇది కాకుండా మరొక కుంభకోణం ఏంటి, నకిలీ మద్యం. ఈ నకిలీ మద్యం దాంట్లో ఆల్రెడీ మాజీ మంత్రి ఒక అతను విచారణని ఎదుర్కొని జైలుకి కూడా పోయి ఇచ్చాడు. ఇప్పుడు రవాణాకి సంబంధించినటువంటి ఇష్యూ వచ్చింది. అంటే నకిలీ మద్యంలో లోపలికి వెళ్ళి వచ్చిన వాళ్ళు ఉన్నారు. అలాగే లిక్కర్ పాలసీని మార్చడం ద్వారా కొన్ని వేల కోట్ల రూపాయలు దోచుకున్నటువంటి వాళ్ళు జైలుకి వెళ్ళి వచ్చారు. ఇప్పుడు ట్రాన్స్పోర్ట్ వాళ్ళ దగ్గరకు వచ్చింది. ఈ ట్రాన్స్పోర్ట్లో ఏం జరిగింది అనే దాని మీద ఇప్పుడు పోలీసులు ఆరా తీస్తున్నారు. ఆంధ్రప్రదేశ్ సిఐడి వాళ్ళకి నోటీసులు కూడా ఇచ్చారు. నోటీసులు ఇచ్చి వాళ్ళని విచారణకి పిలిపిస్తున్నారు. విచారణకి హాజరు కాకుండా ఉండడానికి ట్రై చేస్తున్నారు. ఎవరు ఈ మాజీ మంత్రి అని అంటే, గుంటూరుకి అవతల వాళ్ళని నరికేస్తాం, యువతల వాళ్ళని లోపల పెడతాం అని చెప్పి ఒక సంచలన స్టేట్మెంటు ఇచ్చారు ఈ మాజీ మంత్రి. ఆయన కుమారుడు దీంట్లో ఉన్నారు అనేది పోలీసులు అనుమానిస్తున్నారు. వాళ్ళు విచారణకి ఆహ్వానించారు. మరి ఒకవేళ విచారణకు రాకపోతే పోలీసులు అరెస్ట్ చేసి తీసుకొస్తారా అనే దాని మీద మీరు కామెంట్ చేయొచ్చు. థ్యాంక్ యూ.